ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుదాం. అన్వేలింగ్ ద స్పిరిచువల్ విజన్ అనగా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిని ఆవిష్కరించుట. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే వాళ్ళ తల్లి, ఒరే నువ్వు హోంవర్కులు ఈ వర్కులు ఏమీ చేసుకోకుండా స్కూల్లో వేసుకుంటున్నానని చెప్పి ఇంటికి వచ్చి నువ్వు అస్తమానం ఆడుకుంటున్నావు, సర్లే నీకు భోజనానికి టైం అవుతుంది, చీకటి పడిపోతుంది, వచ్చి భోంచేయి అందంట. వాడు ఆడుకునేది పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చి భోజనం చేశాడు చిన్నపిల్లాడు. భోజనం చేసిన తర్వాత ఇంకా పిల్లలంటే ఆడుకోవడం సరదా కనుక వీడు మరలా వెళ్ళి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. టైం చాలా కావస్తుంది. తల్లి ఈసారి కోపంగా చెప్పిందంట, రే పడుకునే టైం అవుతుంది, రేపు ఉదయాన్నే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళు అని చెప్పగానే ఇంకీడు భయపడి ఆ బొమ్మలన్నీ కూడా ఒక చోట దాచుకుని ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. పైన రూమ్లోకి వెళ్ళి పడుకో, నేను వచ్చి మరలా నేను చూస్తాను, నువ్వు పడుకోలేదో దెబ్బలు పడతాయి అని చెప్పిందంట. వెంటనే వీడు చూడమని పరిగెట్టుకుంటూ వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు. ఇంచుమించు ఒక గంట లేక గంట పైనే అయింది. తల్లి ఈడు పడుకున్నాడా లేదని చూడడానికి వాడు రూమ్కి వెళ్ళి మెల్లగా వాడు తలుపు తీసి చూసేసరికి ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఆ రూము దగ్గర ఉన్నటువంటి కిటికీ దగ్గరికి వెళ్ళి అంత రాత్రికాల సమయంలో అంత చీకటిగా ఉన్నటువంటి ఆ యొక్క చీకటిలోనికి తలుపులు బార తెరచి అంటే కిటికీలు మొత్తంగా తెరచి వాడు కనురెప్పేయకుండా అలాగే చూస్తున్నాడంట. డోర్ తీసిన సౌండ్ వచ్చిన సౌండ్ వాడు పట్టించుకోవడం లేదు. ఆ చీకటిలోనికి తలుపు తెరిచి ఒక్కడే అలా చూస్తూ ఉండిపోతున్నాడంట. తల్లికి ఒక్కసారిగా అర్థం కాలేదు, ఈ రాత్రిపూట ఇంత రాత్రి ఏం చూస్తున్నాడని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఒరే ఏం చేస్తున్నావు ఒక్కడవే ఇక్కడ, తలుపులు తెరిచి చీకట్లోకి చూస్తున్నావేంటి అని చెప్పగానే ఆడన్నాడంట, అమ్మా నేను పైన ఉన్నటువంటి చంద్రుణ్ణి నేను చూస్తున్నాను, చంద్రుడు చూడడానికి నాకు చాలా అందంగా కనిపిస్తున్నాడు, ఆ చంద్రుణ్ణి చూస్తూ అలా నిలబడిపోయాను అన్నాడంట. అప్పుడు తల్లికి కోపం వచ్చి, నిన్ను పడుకోమంటే నాటకాలు ఆడుతున్నావా, వెళ్ళి పడుకో అని చెప్పి డిప్ప మీద ఒకడు కొడితే ఆడు వెళ్ళి, నువ్వెప్పుడు ఇంతే, నేనేం చేసినా నువ్వు నన్ను అది చేయనివ్వు, చూడు ఎప్పటికైనా నేను వెళ్ళి ఆ చంద్రుని పైకి ఎక్కి అమ్మా అని నేను పిలుస్తాను అని అన్నాడంట. చెప్పావులే ముందెళ్ళి పడుకో, తర్వాత వెళ్ళి పిలుద్దిగానే అని అన్నదంట వాళ్ళ అమ్మ. పడుకున్నాడు, ఈవిడ కూడా వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచిన తరువాత అంటే కొన్ని సంవత్సరాలకి మనోడు పెరిగి పెద్దయ్యాడు. పెరిగి పెద్ద అయితే బండి మీద ఎక్కడికో వెళ్దామని బండి మీద వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే సడన్గా యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఎముకలన్నీ కూడా అవి ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి. చాలా గట్టి యాక్సిడెంట్ జరిగింది. గట్టి యాక్సిడెంట్ జరిగి ఎముకలు ఇరిగిపోతే ఆయన కోలుకోవడానికి ఇంచుమించు 10 సంవత్సరాలు పట్టిందంట. 10 సంవత్సరాలు ఆయన కోలుకోవడానికి పట్టిన తరువాత ఎంత ఎముకలు ఇరిగిపోయినాయి గనుక ఎంత అతుక్కున్నా అల్పమే కదండి. అందుకని ఈ బిడ్డ అల్పంగానే పెరుగుతూ ఉన్నాడు. ఈయన కోలుకున్న తరువాత ఆ విధముగా గడుస్తూ రోజులు ఒక 35 సంవత్సరాలు దాటిపోయినాయి అంట. దాటిపోయిన తరువాత ఒకానొక రోజు ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే తను అనుకున్నట్టుగానే చంద్రుడి పైన కాలు మోపడం ప్రారంభించాడు. ఆయన అనుకున్నట్టుగా చిన్నతనములో తనకి కలిగి ఉన్నటువంటి ఆ విజన్, తన కలిగి ఉన్నటువంటి ఆ దృష్టి, ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినా యాక్సిడెంట్ ద్వారా కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎంతో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నా ఇంక ఏం చేయలేడు, ఈడు పనింతే అని అనుకున్నా ఆయనకున్నటువంటి విజన్, ఆయనకున్నటువంటి గురి లేకపోతే ఆయనకున్నటువంటి దృష్టిని మాత్రం ఆయన ఎప్పుడూ కూడా కోల్పోకుండా కొన్ని సంవత్సరాల తరువాత అనుకున్నట్టుగానే చంద్రుడి పైన కాలు మోపాడు ఆయన. ఆయన పేరే జిమ్మీ ఎర్విన్, జేమ్స్ ఎర్విన్ అని కూడా పిలుస్తారు. ఈ జిమ్మీ ఎర్విన్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఏదో
చిన్నతనంలో ఆడుకునేటువంటి వయసు ఉన్నటువంటి సమయంలో ఆయన చంద్రుణ్ణి చూస్తూ అనుకున్నటువంటి ఆ యొక్క గురి, ఆ విజన్, ఆ దృష్టిని కోల్పోకుండా తనకి తన జీవితంలో ఎన్ని ఎదురవుతూ ఉన్నా, ఎన్ని కష్టాలు బాధలు పడుతూ ఉన్నా, తన గురువైపు మాత్రం ఆయన తన జీవితంలో సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అని ఎప్పుడైతే అది సాధించాడో అందరిలోనూ గొప్పగా ఆయన నిలిచాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యము కూడా భక్తి చేసేటువంటి నీకు నాకు కూడా ఎందుకు భక్తి చేస్తున్నావు, దేని కొరకు భక్తి చేస్తున్నావు, అసలు నీ భక్తి విధానం ఏ విధంగా చేస్తున్నావో నీకు తెలియాలి. లేకపోతే నీ భక్తికి అర్థం ఉండదు. అందుకని నీకు నాకు దేవుడు ఏమని కోరుతూ ఉన్నాడంటే ఆత్మీయమైనటువంటి దృష్టి సంఘానికి అవసరం. ఆత్మీయమైనటువంటి దృష్టి. హల్లెలూయా. ఈ ఆత్మీయమైనటువంటి దృష్టి లేక ఆత్మీయమైనటువంటి దర్శనము నువ్వు లేకుండా నీ భక్తిని నువ్వు కొనసాగించలేవు. నువ్వు ఎటు వెళుతున్నావో ఎటు పోతున్నావో నీకు అర్థం ఉండదు. నీకు ఆత్మీయమైనటువంటి దృష్టి లేకపోతే ఆత్మీయమైనటువంటి దర్శనం నీకు ఉన్నప్పుడు నువ్వు జిమ్మీ ఎర్విన్ వలె ఒకానొక సమయంలో ఆశీర్వాదకరముగా అభివృద్ధిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఈ యొక్క దర్శనము లేక విజన్లో ఆశీర్వాదము అభివృద్ధి మాత్రమే కాదు, జీవం కూడా ఉంది, మరణము నుండి తప్పించబడుట కూడా ఉంది. ఈ విధముగానే హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి కాలం, అంటే అప్పుడు హిట్లర్ ఎక్కువగా ఇక జర్మనీ దేశాలను ఎక్కువగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి వాడు, యూదుల్ని ఎక్కువగా చంపుతూ ఉండేటువంటి వాడు. వారిని పట్టుకొని చెరసాలలో వేసి చెట్టుకు కట్టి వారి గుండెను, ఈ యొక్క శరీరాన్ని గుండెనటువంటి భాగాన్ని కోసి వారి సజీవంగా ఉండగానే వారి గుండెను లాగి చేత్తో బయటికి తీసి కింద పడేసి కాళ్ళుతో తొక్కేటువంటి వాడంట. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క యుద్ధాలను హత్యలు చేసేటువంటి వాడు హిట్లర్. ఆ యూదులు చాలామంది ఏం చేసేవాడంటే చెర పట్టుకొని ఈ యొక్క జైల్లో వేసేసేటువంటి వాడు. ఒక్కసారి హిట్లర్ జైల్లోనికి వెళ్ళినటువంటి వాడు ప్రాణాలతో బయటపడడం కష్టం. వాడు చచ్చిపోవడమే తప్ప ప్రాణాలతో బయటకు వచ్చేది ఉండదు. కానీ చాలామంది కొంతమంది యూదులు వారున్నటువంటి స్థితి నుండి తప్పించుకొని బ్రతికి బయటపడడం మొదలు పెట్టారంట. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియనంతా ఒక ఆయన ఆ క్యాంపులోనే ఉంటూ, ఆ క్యాంపునే నాజీ క్యాంప్ అని పిలుస్తారు. నాజీ క్యాంప్ అనే క్యాంప్ ఉండేది. ఆ క్యాంపులో బంధించబడి వాళ్ళందరినీ కూడా అక్కడ జైల్లో పెట్టి, చెరసాల్లో పెట్టి, అక్కడ సైనికులు బృందం అంతగా హిట్లర్ అందరూ కూడా ఉంటూ ఉంటారు. అక్కడి నుంచి ఎవడు కూడా బయటపడ్డు. కానీ కొంతమంది భక్తికి బయటపడేటువంటి వారన్ ఈ యొక్క ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక ఆయనంతా కూడా గమనించి ఒక విషయాన్ని ఆయన పేర్కొన్నాడు. ఏంటో తెలుసా? ఈ బ్రతికి బయట అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు, అనేక మంది ఆశలు వదిలేసుకుని చచ్చిపోతూ ఉన్నారు. కానీ కొంతమంది బయటపడుతున్నారు. వారికి ఆరోగ్యం వల్ల బయటపడుతున్నారు అని కాదు, వారు ఎంతో తెలివైనటువంటి వారని కాదు, వారు ఎంతో డబ్బున్నటువంటి వారని కాదు. వారు ఎందుకని బతికి బయటపడుతున్నారంటే వారి జీవితం పట్ల వారికి ఒక విజన్ అనేది ఉందంట. అంటే వారి జీవితం పట్ల ఒకవేళ మనం చెరసాల్లోనికి వెళ్ళినా, పలానా పరిస్థితి మన జీవితంలోనికి వచ్చినా, మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ముందు చూపు, ఆ యొక్క విజన్, ఆ ముందు దృష్టి అనేది వారు ముందుగానే కలిగి ఉండి ఏ పరిస్థితి అయినా జంకకుండా ఆ పరిస్థితుల నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకునేటువంటి వారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? విజన్, ఒక దృష్టి అనేది లేక దర్శనం అనేది అది మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఒక విజన్ లేక దర్శనం మనలను మరణము నుండి తప్పిస్తూ ఉంది. హల్లెలూయా.
కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సంఘాన్ని కూడా అదే కోరుతూ ఉన్నాడు. నువ్వు భక్తి చేస్తున్నావంటే ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు. 2023 సంవత్సరం అంతా కూడా మన సంఘాన్ని నేను క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నాను. 2023 సంవత్సర ప్రారంభంలో మందిరంలో ఎవరైతే ఉన్నారో ఈ 2024 సంవత్సరంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఇంక వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు కూడా లేరు. 2023 ప్రారంభంలో మీ యొక్క ఆత్మీయ జీవితం లేక ఆత్మీయపు బ్రతుకు ఎలా ఉందో 2024 సంవత్సరంలో కూడా మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో మార్పు లేదు, సంఘంలో మార్పు లేదు, ఎక్కడా కూడా మార్పు లేదు. అందరం కూడా వస్తున్నాం కదా, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం కదా, బుక్కులు తీసి రాసుకుంటున్నాం కదా. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే దేవుడు అంటున్నాడు, యువర్ చర్చ్ డిడ్ంట్ హ్యావ్ ద విజన్. నీ సంఘానికి దర్శనం అనేది లేదు, దృష్టి అనేది మనకు లేదు. ఈరోజు లేక ఈ 2024 సంవత్సరంలో ఈ ప్రారంభ వారంలోనే దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి సంఘటన ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు నీవు ఆత్మీయమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ యొక్క సబ్జెక్ట్, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి దృష్టి కొరకు నేను ధ్యానిస్తూ ఉండగా 10 విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 విషయాలు నేను చూశాను. అంటే 10 పాయింట్. ఆ 10 పాయింట్లు చెప్పడానికి మనకి సమయం లేదు కనుక 5 పాయింట్లు చెప్పి నేను ముగించి వేస్తాను. క్లుప్తముగా చెప్పి నేను ముగించి వేస్తాను కనుక ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ చూద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ద నీడ్ ఫర్ స్పిరిచువల్ విజన్. ఆత్మీయమైనటువంటి దృష్టి కావాలి అంటే మనకేం కావాలి? ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథంలో ఇక్కడ గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. దున్నపోతికి కట్టులు విప్పేస్తే దానికి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ మార్గం గుండా నడవాలో, ఏ విధంగా ఉండాలో తెలియక రంకెలేస్తూ ఆన్ని ఈన్ని పొడిచేస్తూ నీకు నాకు దొరకకుండా ఆ పొలాల్లోకో, ఈ తోటలోకో, చెట్లలోకో, పుట్టల్లోకో ఒక దున్నపోతు పారిపోయిన రీతిగా దర్శనము లేనిటువంటి భక్తి దున్నపోతుకి సంకెళ్ళు తీసిన దానితో సమానం. ఒక గురి లేనిటువంటి భక్తి కట్లు లేనిటువంటి ప్రజలతో సమానం. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఏ విధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ? నీకు ఒక గురి అనేది ఉందా? ఉంటే నువ్వు ఇలా ఉన్నావు. నువ్వు చేసేటువంటి భక్తికి, పాడేటువంటి పాటలకు, నువ్వు మాట్లాడేటువంటి మాటలకు దేనికి కూడా పొంతన లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు. నీకు ఇష్టమైతే వస్తున్నావు, లేకపోతే మానేస్తున్నావు. ఇష్టమైతే ఇస్తున్నావు, లేకపోతే మానేస్తున్నావు. నీకు నచ్చితే పాటలు పాడుతున్నావు, లేకపోతే మూసుకుని ఎక్కడో వెనకాల కూర్చుంటున్నావు. దేవోక్తి లేనిటువంటి వారు, దర్శనము లేనిటువంటి వారు, దైవికమైనటువంటి దృష్టి వారిలో లేనిటువంటి వారు, కట్టు లేనిటువంటి వారి వలె తిరుగుతూ ఉంటారంట. ఒక గేదెకి మనము కాళ్ళకు సంఖ్యలుగా ఆ కట్లు కడుతూ ఉంటాం. ఎందుకనంటే అది ఎక్కడికి పారిపోకుండా మనం నడిపించేటువంటి మార్గంలో అది నడిచి సురక్షితంగా ఉండాలని. అదే ఆ కట్లు ఏదో ఒక రాత్రి నువ్వు మెడ కట్టింది, కాలు కట్టింది తెంపుకుందనుకో, నీ కంటికి కనబడుతుందా? నీ కంటికి కనబడినా నీ చేతికి అది దొరకదు. అది ఎటెళ్తుందో కూడా నీకు తెలియదు, నువ్వు కనిపెట్టలో. ఒకసారి ఇటు పరిగెడుతుంది, తర్వాత రోడ్డు మీద అడ్డంగా పరిగెడుతుంది, తర్వాత పొలాల్లోకి వెళ్ళిపోద్ది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోద్ది. కట్లు తెంపుకున్న దున్నపోతు. నీ భక్తిలో ఒక గురి లేకపోతే ఏదో ఆచారబద్ధముగా మందిరానికి వచ్చి
నాలుగు పాటలు పాడేసి ఆ వాక్యాన్ని కునిపాట్లు పడుతూ వినేసి వెళ్ళిపోయి ఇదే భక్తి, ఇదే నేను ఆచరించేది, ఈ సంవత్సరం అంతా ఇలాగే సాగిపోవాలనుకుంటే దేవుడు నిన్ను చూసి అనుకుంటాడు, కట్లు లేనిటువంటి ప్రజలు తిరుగుబోతుల వలె ఉన్నారు. దెర్ ఈజ్ నో మీనింగ్. నువ్వు చేసేటువంటి భక్తికి అర్థం అనేది లేదు. మనం చేసేటువంటి భక్తికి ఒక దర్శనం అనేది ఉండాలి. హల్లెలూయా. మనం చేసేటువంటి భక్తికి ఒక గురి అనేది ఉండాలి. ఈ సంవత్సరంలో నేను ప్రార్థనలో ఇంతగా బలపడాలి, ఈ సంవత్సరంలో నేను భాషలలో 2-3 ముక్కలు మాట్లాడుతున్నాను. ఆ 2-3 ముక్కలు కాదు, నేను అనర్గళముగా నేను నా భాషను, తెలుగు భాషను ఎలాగ మాట్లాడుతున్నానో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మలో కూడా అనర్గళముగా అనేకమైనటువంటి విస్తారముగా మాట్లాడాలి. 2 ముక్కలే మాట్లాడతాం మనం అప్పుడప్పుడు. అమ్మా, అప్పుడప్పుడు మాట్లాడే భాషలైనా 2 ముక్కలే మాట్లాడుతావు, పదే 2 ముక్కలు పలుకుతావు. తర్వాత లేదు, నీకు ఒక విజన్ ఉండాలి. ఆ దైవికమైనటువంటి దృష్టి నీకున్నప్పుడు, అయ్యా ఈ సంవత్సరం నేను భాషలలో ఒక నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళాలి, ఈ సంవత్సరం నేను కృషి చేస్తాను. ప్రార్థన ప్రతిసారి కూడా ఒక పావు గంట మాత్రమే చేస్తున్నాను, ఈ సంవత్సరంలో గంటకు నేను మారాలి. ప్రతిరోజు గంట నీ సన్నిధానంలో ప్రార్థించాలి. నేను పనులున్నా, లేకపోతే ఎవడో రాజకీయ నాయకుడు వస్తే చచ్చగొట్టేసి జెండాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాను, నా బతుకు మారాలి. అక్కడికి వెళ్తా నాకేమీ కూడా రాదు, అది చెప్పే సోదు కబుర్లు తప్ప నీ బతుకులో ఉద్ధరించేదేమీ ఉండదు. ఎన్నాళ్ళుంటావు అలాగా? ఎన్నాళ్ళుంటావు? బతుకులో మార్పు ఉండదా? ఆడు పొట్టగలడం కోసం, ఆడు చూసుకోవడం కోసం రోడ్లంతా ఆదివారం కాదు శనివారం కాదు ఆడు తిరుగుతాడు. అది బతుకే. అది రక్షణ పొందినటువంటి నీ బతుకు అది కాదు. మారాలి. నువ్వు రక్షణ పొందిన నువ్వు మారాలి. ఎప్పుడో పని పాట లేకుండా వస్తే నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి వెళుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బతుకులో దేవుడు గట్టి దెబ్బ కొట్టబోతున్నాడు, చూసుకో. ఎందుకంటే రక్షణ పొందిన వారి కోసం నేను చెప్తున్నాను. రక్షణ పొందిన వారు, నీకు వాక్యం తెలుసు, దేవుడంటే తెలుసు, అన్నీ తెలిసినప్పుడే రక్షణ పొందుతాం. ఏమీ తెలియకుండా ఎవడో రక్షణ పొందడు. నువ్వు అన్నీ తెలిసి ఆదివారం కూడా ఎగ్గొట్టి ఎవడో పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ రోడ్డు షోలు చేసుకుంటే నువ్వు వెళ్ళిపోతున్నావంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. అందరూ ఎదుగుతారు, అన్యుడితో సహా ఎదుగుతారు, నువ్వు మాత్రం ఆగిపోతావు. ఎందుకో తెలుసా? ఆత్మీయమైనటువంటి విజన్ అనేది నీకు లేదు. ఆత్మీయమైనటువంటి విజన్ అనేది లేదు. సోమవారం మంగళవారం ఎక్కడికొస్తే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం, నిన్నెవడు కాదన్నాడు. 6 దినాలు నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఆ రోడ్డు షోలని అక్కడ తిరుగుతావా, లేకపోతే పని పాటలే చేసుకుంటావా, లేకపోతే గురగబెట్టి పడుకుంటావా, నీ ఇష్టం. 7వ దినము విశ్రాంతి దినం, నీ రాజు అయినటువంటి యేసయ్య సన్నిధానకు నువ్వు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. గురి లేనిటువంటి వాడు సంకెళ్ళి తెంచుకున్నటువంటి దున్నపోతు. నువ్వు ఉన్నావా ఆ మార్గంలో? సంకెళ్ళు తెంచుకున్న దున్నపోతులా ఉన్నావా? మార్చబడాలి. విజన్ అనేది నీకు లేదు. ఎదుగుదల నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఈ సంవత్సరంలో ఒక దర్శనమును నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 2 అందుకనే సామెతలు అంటున్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారంగా నడిచేటువంటి వాడు ఎవరమ్మా? ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక దర్శనము కలిగి నీ భక్తి నువ్వు చేయాలి. అమ్మా, అర్థమవుతుందా? బాప్తిసం పొందేస్తే సరిపోలేదు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు నీ భక్తి పట్ల నీకు విజన్ అనేది ఉండాలి. ఒక దైవ దృష్టి అనేది నీకు ఉండాలి.
అది లేకుండా నీ భక్తి చేస్తే నీ భక్తి అది దేవుని లిస్టులోకి రాదు, ఆ లెవెల్కి రాదు. లోకంలో ఉన్న అన్యుడు భక్తి చేస్తున్నాడు, నువ్వు భక్తి చేస్తున్నావు. ఆడు గుడికి వెళ్ళి 4 టెంకాయలు కొట్టి దండం పెట్టుకుని వచ్చేస్తున్నాడు, నీవు కూడా చర్చికొచ్చి దండం పెట్టుకుని బైబిల్ ఓపెన్ చేసి కునుపాట్లు పడుతూ 4 మాటలు వెళ్ళిపోతున్నావు. నీకు ఆ టెంకాయ గడికి పెద్ద తేడా ఏమీ లేదు. క్రైస్తవులమైనటువంటి మనకు భక్తిలో దైవ దృష్టి కావాలి. హల్లెలూయా. అది నీకైనా నాకైనా సంఘములో రక్షించబడిన వారి ఎవ్వరికైనా అది లేనప్పుడు అభివృద్ధిని ఆశించకు, అది నీ దగ్గర రాదు, నీ దగ్గర రాదు. ఇప్పుడు రెండో పాయింట్కి మనం వద్దాం, త్వరగా రెండో పాయింట్కి మనం వద్దాం. దైవికమైనటువంటి దృష్టికి లోక సంబంధమైనటువంటి దృష్టికి తేడాలు ఏంటి? అమ్మా, దైవికమైనటువంటి దృష్టికి ఇప్పటి వరకు మనం విజన్, ఒక దైవికమైనటువంటి దృష్టి కొరకు మనం మాట్లాడుకున్నాం. దైవికమైనటువంటి దృష్టి లేనోడంట కట్లు తెంపుకుని తిరుగుతున్నటువంటి వాడితో సమానం. అంటే మన భాషలో పచ్చిగా చెప్పాలి అంటే కట్లు తెంపుకున్న దున్నపోతుతో సమానం. ఆడు ఎవడైనా ఎంత గొప్పోడైనా రక్షించబడినోడు, భక్తిలో విధానము, ఒక క్రమము, ఒక దేవుని భయము లేనోడు కట్లు తెచ్చుకున్న దున్నపోతుతో సమానం. కట్లు తెచ్చుకున్న దున్నపోతుతో సమానం. అది ఒక గురి లేనిటువంటి వాడు ఉండేటువంటి ఆ యొక్క విధానం దేవుడు మనకు చెప్పేది. రెండవది ఏమిటంటే డిఫరెన్స్ బిట్వీన్, అనగా ఈ లోక దృష్టికి దైవికమైనటువంటి దృష్టికి తేడాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. దాన్ని తెలుసుకోవాలి అంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం త్వరగా 18వ వచనం చదవండి అమ్మా. క్షయమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. యాలయనగా జాగ్రత్త గమనించండమ్మా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఈ లోక దృష్టికి దైవికమైన దృష్టికి తేడాలు ఏమిటంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, లేక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములు. దాని అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఏంటో తెలుసా? దృశ్యమైనవి ఈ నూతన సంవత్సరంలోనికి నువ్వు రాగానే నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు కొన్ని నిర్ణయాలు కొత్తగా నువ్వు తీసుకుంటావు. 2023 ఎలా గడిచిపోయింది, దాంట్లో నేనేమీ సాధించలేకపోయాను, కానీ ఈ 2024 సంవత్సరంలో నా అప్పులు నేను తీర్చేసుకోవాలి అనుకుంటారు చాలామంది. నా అప్పులు నేను తీర్చేసుకోవాలి, నా కొడుకుని అమెరికా పంపించే, లేకపోతే విదేశాలు పంపించే, లేకపోతే ఇంకా ఏమున్నాయి, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇంకా నేను కారు కొనుక్కోవాలి, నేను కొత్త బైక్ కొనుక్కోవాలి, నా ఇంటి పైన ఇంకొక స్లాబ్ వేయాలి, నేను ఇంకా నా ధనాన్ని ఇంకా ఎక్కువ పోగేసి ఎవరికైనా అప్పు ఇవ్వాలి, లేకపోతే ఇంకా నా చెరువుల్ని నేను ఇంకా ఎక్కువ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి కొని అది వాటిని కూడా ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఫలానా ఇది చేయాలి, అది చేయాలని న్యూ ఇయర్లో మన కుటుంబము కొరకు, మన జీవితాల కొరకు అనేకమైనటువంటి ప్లాన్స్ అనేవి మనం వేసుకుని ఉంటాం. అవునా? మన ఆత్మీయ జీవితం కొరకు నువ్వు వేసుకున్నటువంటి ఆ దృష్టి ఏమిటమ్మా? చెప్పండి. నీ కుటుంబం కొరకు, నీ కొడుకుల కొరకు, నీ కూతుళ్ళ కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు అన్ని కూడా ప్లాన్ చేసేసుకున్నావు. ఈ సంవత్సరంలో మన కుటుంబము ఈ విధంగా సాధించాలి. ఒరే నువ్వు కోయిటెళ్ళిపో, ఒరే నువ్వు బాగా చదువుకో, ఒరే మనకి అప్పులను తీరిపోవాలి, ఇలాగా పలానా అప్పు ఉంది, అది ఇలాగా క్లియర్ చేసేయాలి, ఎంత దాచుకోవాలి, ఎంత చేయాలి, తర్వాత మనం బండి సరిగ్గా లేదు, కొత్త బండి కొనుక్కోవాలి, లేకపోతే ఈ సంవత్సరం ఎలాగైనా మనం ఈ సంవత్సరం తిరక్క ముందే కారు కొనాలి, లేకపోతే పలానా లోన్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనము అనేక రకాలైన ప్లాన్ చేసాం. దీన్నే ఏమంటారంటే లోక దృష్టి అని అంటారు. దేవుడు దాన్ని ఏమన్నాడంటే దృశ్యమైనవి అనిత్యములు, అవి నిత్యమైనవి కాదు,
అది ఏదొక రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేది. కానీ ఆత్మీయ దృష్టి కొరకు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలేంటమ్మా? చూడు, ఈ లోకంలో నువ్వు తీసుకున్నవి ఇన్నున్నాయి. ఇప్పుడు ఆత్మీయంగా ఏం తీసుకుంటారు తెలుసా? ఈ సంవత్సరం అంతా గుడికి ప్రతి వారం వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసి ఒకటే. లోక సంబంధమైనవి కోరికలేమో, లేకపోతే నువ్వు సాధించవలసినవి, నువ్వు చేరుకోవాలనుకున్నాయేమో లోకపరంగా ఇన్నున్నాయి. కానీ దైవికంగా ఏ నిర్ణయం తీసుకున్నావంటే, ఈ సంవత్సరం నేను గంటసేపు ప్రార్థన చేయాలని, ఎలాగైనా సంవత్సరం తిరక్క ముందు గంటసేపు ప్రార్థనలో రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అయ్యగారు, ఇంకేం పెట్టుకున్నావమ్మా? అంతేనండి. మరి ఇక్కడేమో లోన్లు, కార్లు, మళ్ళీ పొలాలు, స్థలాలు, రియల్ ఎస్టేటు, మళ్ళీ మన పార్టీని గెలిపించడానికి రాత్రి అనగా పగలనగా స్నానం చేసినా చేయకపోయినా, బట్టలు చిరిగిపోయినా, ఉన్నా లేకపోయినా ఆ గోసుగూడ ధరించుకుని అటు ఇటు తిరిగేసి పార్టీని ఎలాగైనా కింద మీద పడి మొత్తం అందరు గెలిపించి ఇంక టార్గెట్లన్నీ ఎలా పెట్టేసుకున్నావు నువ్వు? ఎక్కడేమి ఇన్నున్నాయి, నీకు ఇన్నున్నాయి. నువ్వు సాధించవలసినవి, చేరుకోవలసినవి, నువ్వు రీచ్ అవ్వాల్సిన గోల్స్, ఎయిమ్స్ అన్నీ కూడా ఇన్నున్నాయి ఇక్కడ. కానీ ఎక్కడ ఎన్నున్నాయి? ఒకటే, ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏంటమ్మా? అందులో లేవండి. అయ్యి బాబోయ్, ఇంకా కావాలమ్మా, ఇంకా కావాలంటమ్మా, వాళ్ళు అవదండి. మరి ఇక్కడ ఇన్ని పెట్టుకున్నావు కదమ్మా. దృశ్యమైనవి అనిత్యములు, అది ఏదో ఒక రోజు పోయేవే. జపాన్లో భూకంపం వస్తుందండి, జపాన్లో భూకంపం వస్తుంది. అది ఎంత ఖరీదు కారు అయినా, ఎంత ఖరీదు బిల్డింగ్ అయినా, అది ఎంత గొప్ప కంపెనీ అయినా గొప్ప కూలిపోయి నేలమట్టం అయిపోతున్నాయి. అనేక మంది చచ్చిపోతున్నారు. వీడి జీవితం అంతా కూడా కంపెనీ పెట్టాలి, ఉద్యోగం సద్యోగం, కంపెనీ కూలిపోయిందండి, ఉద్యోగం ఎక్కడ చేస్తావురా బాబు? కూలిపోయిన పెంకుల్లో చేస్తామేంటి నీ బతుకు? హాస్పిటల్ కూలిపోయినప్పుడు నేను నర్సుగా చేస్తాను, నర్సుగా ఎక్కడ చేస్తా? ఎవడకు పడుతావు సూది? రాళ్ళకు పడుతావు సూది? అనిత్యమైన వాటి కొరకు ఎంత ప్యాకేజ్ మాట్లాడుకుంటావు నువ్వు ఈ సంవత్సరంలో, ఇది చేసేయాలి, అది చేసేయాలి అని. నిత్యమైనవి అంటే ఎప్పుడు నీతో ఉండేవి, నువ్వు మరణించినా నీతో ఉండేవి, నువ్వు మరణించిన ఆ రాజ్యంలోనికి వెళ్ళినా నీతో పాటు ఉండేటువంటి దైవికమైనటువంటి దృష్టి పట్ల మాత్రం ఒకే ఒక్క కోరిక ఉంటుంది మనకి. అనిత్యమైనవి, నీకు కనిపించేవన్నీ కూడా అనిత్యమైనవి. ఏదో రోజు నువ్వన్నా వదిలేయాలి, లేక అవి నిన్నంతా వదిలేస్తాయి. కానీ నిత్యమైనది అంటే నీకు కనబడకుండా ఉన్నాయి చూసావా? ఆత్మీయంగా ఎదగడం, నీతి నిజాది యథార్థతతో జీవించడం, పరిశుద్ధత కలిగి జీవించడం, అందరిలాగా అన్ని చోట్లకు వెళ్ళిపోయి అన్ని కార్యక్రమాలు అన్ని చేసేడు, అలాంటివి కాకుండా కొద్ది కష్టంగా ఉంటాయి చూసావా? నీకు కనపడకుండా నీకు కష్టాన్ని, బాధను కలుగు చేస్తూ ఉంటాయి చూసావా? లోబడ్డానికి అవి నిత్యమైనవి అంట. నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు గురి కలిగి ఒక దర్శనముతో, ఒక ప్రణాళికతో నువ్వు చేసేటువంటి భక్తి, అది నిన్ను మరణములో కూడా నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా. నిన్ను మరణములో నుండి పైకి లేవనెత్తి దేవుని యొక్క రాజ్యములో నిన్ను నిలబెడుతూ ఉంటుంది. అందుకని దేవుడు అన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి వాని క్రియలు బట్టి నీకు దేవుడు జీతం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? జీతం ఇస్తాడు. నీ పనిని బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు. నువ్వు చేసేటువంటి నీ క్రియలంటే నీ సొంత నీతితో చేసినవి కాదు. రోడ్డు పక్కన ఉన్నవాడికి బిర్యానీ పొట్టలు ఇవ్వడం, రోడ్డు పక్కన పడుకోవడానికి వెళ్ళి ఒక దుప్పటి కప్పడం, ఇవి కాదు. చేయడం మంచివే, తప్పు కాదు, చెయ్యాలి. పేదవారిని ఆదుకోవాలి, చెయ్యాలి. కానీ అది నీకు పరలోకం తీసుకెళ్ళేంత గొప్పది కాదు. హల్లెలూయా. పరలోకం తీసుకెళ్ళేంత గొప్పది కాదు. ప్రతి వాని క్రియలు బట్టి జీతం ఎలా ఇస్తాడంటే వాక్యాన్ని దేవుడు ఆధారంగా చేసుకుని ఇస్తాడు తీర్పు. హల్లెలూయా. నువ్వు రక్షించబడినటువంటి నీవు వాక్యానుసారముగా ఏ విధంగా జీవించావు, ఏం చేసావు, ప్రతి సంవత్సరం ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఎదుక్కుంటూ వచ్చావు, ఏ విధమైనటువంటి ప్రణాళిక, ఒక గురి, ఒక దర్శనం ద్వారా ముందుకు నువ్వు నడిపించబడ్డావు. వాక్యంలో నుండి దేవుడు తీసి ఒక్కొక్క దాన్ని టాలీ చేసి నీకు నాకు జీతం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు.
హల్లెలూయా. అది ప్రతివాని క్రియలు. ప్రతివాని క్రియలు అంటే రోడ్డు పక్కన సహాయం చేసే క్రియలు అవి కాదు దేవుడు అడిగేదే. అవి చెయ్యాలి, మంచివే, కానీ పరలోకం తీసుకెళ్ళేంత గొప్పే కాదవి. పుణ్యం మూట కట్టుకో. కొంతమంది అంటారు అన్నీ చేసి పుణ్యం మూట కట్టుకో. నీకు మంచి పేరు, మంచి మనసు, అది చెయ్యాలి. నేను కూడా చేస్తాను అలాంటి, నేను కూడా చేస్తాను. మనలో చాలామంది చేస్తూ ఉంటారు అలాంటి. కానీ వాటి వలన నీకు పుణ్యం వచ్చేసి పరలోకం వెళ్ళి అంత సీన్ లేదు అట్లకి, అంత సీన్ లేదు అట్లకి. సీన్ ఉన్నదేంటో తెలుసా? ఇది దీని ప్రకారంగా నువ్వు నడుచుట ద్వారా పైనున్న వాటిని నువ్వు చూడాలి. నీకు కనపడని వాటిని నువ్వు విశ్వసిస్తూ వాటి వైపు నువ్వు గురి. ఆ చిన్న పిల్లోడు కిటికీలో నుంచి చూస్తూ చిన్నతనంలోనే అనుకున్నాడు, ఆ కనిపిస్తుంది చూసావా చంద్రుడు, ఎవ్వడో కూడా వెళ్ళింది, అక్కడికి నేను వెళ్ళి కాలు పెడతానమ్మా. ఈరోజు నువ్వు నన్ను పడుకోబెట్టచ్చు, 2 దెబ్బలేసి నువ్వు పడుకోబెట్టచ్చు, కానీ ఏదొక రోజు నేను ఎక్కుతాను, ఆ రోజు నువ్వు చూస్తావు. ఆ తల్లి చూసిందో లేదో తెలియదు, కానీ ఆ చిన్నతనములు అనుకున్న దాన్ని ఆ పైకెక్కి చూపించాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు కనపడని వాక్యం ద్వారా నువ్వు చూసేటువంటి అదృశ్యమైనవి అవే నిత్యములు మన జీవితంలో. వాటిని నువ్వు ఎక్కువగా పట్టించుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అదే ఈ లోకమైనటువంటి దృష్టికి అలాగే ఆత్మీయమైనటువంటి దృష్టికి తేడాలు అవి. ఇప్పుడు 3వ పాయింట్కి వెళ్దాం. ఆత్మీయమైనటువంటి దృష్టి ద్వారా మన అంతరంగమును చూచుకొనుట. ఆత్మీయమైనటువంటి దృష్టి ద్వారా మన అంతరంగమును మనము చూచుకొనుట. హల్లెలూయా. దీని కొరకు అదే సామెతలు గ్రంథం, అందరూ కూడా ఒకసారి సామెతలు గ్రంథంలోనికి మనం వద్దాం. సామెతలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, యెహోవాయే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. మీకు అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను, జ్ఞానం అనేది దేవుడిచ్చేదమ్మా. అది వాక్యం ద్వారా మనకు అబ్బుతుంది. చదువు ద్వారా మనకు వచ్చేది తెలివితేటలమ్మా. అది పుస్తకంలో నుండి వచ్చేదని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. మీకు ఉదాహరణకి వాక్యం జ్ఞానాన్ని ఎలా ఇస్తుందో తెలుసా? దేవుడు అన్నాడు, అయ్యా భార్య నీ భర్తకి నీవు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. ఎందుకనంటే కుటుంబానికి ఆయన శిరస్సై ఉన్నాడు. సంఘానికి దేవుడు ఏ విధంగా శిరస్సై ఉన్నాడో కనిపించేట్టు దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ యొక్క హస్బెండ్, భర్త నీకు నీ కుటుంబానికి శిరస్సై ఉన్నాడు. కనుక కొంతమంది కుటుంబాలు చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నాకు ఏంటంటే భర్త చాలా తాగుబోతాడు, తాగేసి ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటాడు. ఇంటికి వచ్చిన భార్య బిడ్డలను కొట్టడం తప్ప ఏ రోజు కూడా మంచిగా చూసుకోడు, వారి కోసం ఆలోచించడు. కానీ భార్య ఏం చేస్తుందో తెలుసా? అయ్యో ఈరోజు మా వారు ఇంటికి రాలేదు, ఎక్కడ పడిపోయాడో ఏంటో తాగేసి తిట్టుకునో నట్టుకునో వాడిని ఎతుక్కుంటూ వెళ్ళి ఏ రోడ్డు పక్కనో ఎక్కడో తుప్పల్లో పడిపోయినటువంటి వాడిని ఎవరొకరు సహాయంతో, ఎవరు లేకపోయినా భుజాన్ని వేసుకొని ఎంతగానో శ్రమపడి లాక్కొచ్చి ఇంటికాడ ఆయన్ని తలంటు స్నానం చేపించి ఇంట్లో పడుకోబెట్టి మార్నింగ్ వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆవిడికి తెలుసు, భర్తను దేవుడు నాకు అంటే ఎలాంటి పాడిపోయినాడే, బాధపడుతున్నాడు, కానీ భర్త నా ఇంటికి శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ నీ శిరస్సు లేదనుకో, నువ్వు మండుతోనే ఉన్నావనుకో, నిన్నెవడైనా నీ దగ్గరికి వస్తాడా? నీకు ఎవడైనా గౌరవిస్తాడా? ఎవడో. నీ శిరస్సుకు నీవు లోబడి నీవు ఉండాలి. హల్లెలూయా. గొడవలు పెట్టుకుని ఈ లోకంలో దేవుడు అంటున్నాడు లోబడి ఉండాలి. భర్తేమో భార్యను ప్రేమించాలి. ఇది దేవుడు చెప్పేది. ఒకరి మధ్యలో ఒకరు దాపరికాలు ఉండకూడదు. దేవుడు సంఘానికి ఏ విధంగా ఏ దాపరికాలు లేకుండా తన రాకడను అలాగే తన యొక్క ఆగమనమును సమస్తమును కూడా ఏ విధంగా దేవుడు వెల్లడిపరిచాడో, ఏ దాపరికం లేకుండా
తన యొక్క జన్మము కొరకు, తన మరణము కొరకు, తన ప్రేమ కొరకు, అలాగే మరలా తను తిరిగి రాబోతూ ఉండగా ఎలాంటి సూచనలు కలుగుతాయి, ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నీ కూడా సంఘానికి దేవుడు తేట తెల్లపరిచాడు. దాపరికాలు ఏమీ లేవు. ఆ విధముగానే దేవుడు అన్నాడు, భార్యాభర్తల మధ్యలో కూడా ఏ విధమైనటువంటి దాపరికాలు ఉండకూడదయ్యా, ఇరువురు కూడా మీ కుటుంబం అంతా కూడా సత్యముతో జీవించి ఒకరికి మధ్య ఒకరి సమాధానం కలిగి ఉండాలి. అబద్ధాలు మీ మధ్యన ఉండడానికి వీల్లేదు. మీరు లోబడి ఉండాలి, మీరు వారిని ప్రేమించాలి. కొంతమంది అంటారు, అమ్మా మీ అమ్మని నేను చెప్తాను చూడు, నీ మాట అంటలేదా, నువ్వేం చేస్తావో తెలుసా, అంతే. నీ మాట లేనప్పుడు, నిన్ను కోపడినప్పుడు వెంటనే వెళ్ళి మంచం ఎక్కేసి పడుకుని అస్సలు దెక్కో ఆడెప్పుడైతే నీ కాళ్ళు అట్టుకుని నన్ను క్షమించే బాబు నా కొద్దిగా అంటాడో అప్పుడు దిగు. అప్పుడే నీ చేతిలో గ్రిప్లో ఉంటాడు. ఇది మహాతల్లులు ఇచ్చేటువంటి సలహాలో, ఇది ఇచ్చే సలహాలో. మంచం ఎక్కేయాలంట, ఆ ముడుచుకుని పడుకుంటే కాళ్ళు అట్టుకుని ఏమించేవాడు ముద్దట్టుగా ఆకలే, అప్పుడు దిగొచ్చి ఏదో ఒకటి మంచిగా వండి పెడితేనంట, అప్పుడు ఇంక నిన్నేమండో. ఇది అదే తెక్కోడనుకో, నువ్వు నాకు అవసరమే, నువ్వు వెళ్ళిపో అని ఇంట్లో నీ బయటికి తోలేస్తాడు. మరి అప్పుడేంటి ట్రిక్కు? అప్పుడు ట్రిక్ ఏంటి? అప్పుడు ఆ ట్రిక్కే ఉండదు, అప్పుడు మొత్తం కొంపే. ఇది దేవుడిచ్చేటువంటి జ్ఞానము. దేవుడు నీ భర్తకు లోబడి ఉండు. భర్త నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ బిడ్డలు నువ్వు ప్రేమించు. నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి దాపరికలు లేకుండా అందరూ కూడా ఏమున్నా లేకపోయినా సంతోషంగా ప్రార్థన చేసుకుంటూ నీతి నిజాయితీ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతికి. ఇది దేవుడు చెప్తాడు. లోకం ఏం చెప్తుందో తెలుసా? 1000 అబద్ధాలాడైనా 1000 అబద్ధాలాడైనా చిన్నోళ్ళు కాదు చెప్పేది, పెద్ద ముసలోడు అంటాడు. ఆయన తీసుకొస్తారు, పెద్దండి, మా ఊరి పెద్దను, మా సంఘంలో పెద్దను, అందరూ పెద్దండి. ఎవరండి? వాళ్ళిద్దరునండి. అయ్యో పెద్దలు కదా, మీరు చెప్పండి. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలండి. అయ్య బాబోయ్, ఇది ఈ పెద్దగారు చెప్పేటువంటి పెద్ద శాస్త్రాలు. ఈడు 1000 అబద్ధాలు ఆడ పెళ్లి చేసేస్తాడు. ఈడు సంభావన తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కింద మీద పడి గొడవలు పెట్టుకుని మనశ్శాంతి లేనిది ఎవడో వాళ్ళే. అడిగి తీరు 1000 అబద్ధాలు ఆడతాడు కదా, వీడు 1000 అబద్ధాలు ఆడతాడు. 2 రోజుల్లో ఒకటి తెలుస్తుంది. అప్పుడు పోన్లే ఒకటే కదా, పోన్లే. తర్వాత రెండోది తెలుస్తుంది, అయ్య బాబు రెండా, పోన్లే రెండే కదా. తర్వాత మూడోది తెలుస్తుంది, అయ్య బాబు మూడా, పోన్లే 3. తర్వాత 4, తర్వాత 10, తర్వాత 20. ఎన్ని దాసావు? ఆ ముసలోళ్ళిద్దరు వచ్చి 1000 అబద్ధాలు ఆడేసి చేశారు. 20 తెలిసిని, 1000 తెలిస్తే నాకు గుండాగిపోతే, నువ్వు నా దగ్గర ఉండడానికి అర్జెంటుగా ఖాళీ చేసి వెళ్ళిపో. 1000 వినే ఓపిక లేదు. 20కే సగం చచ్చిపోయాను నేను. 1000కే సగం, 20కే సగం చచ్చిపోయాను. 1000 విని ఓపిక లేదు, నువ్వు వెళ్ళిపో. ఎట్టి పరిస్థితి నా ఆస్తి సగం పోయినా పర్లేదు, నువ్వు మాత్రం నా దగ్గర ఉన్న. నా మనశ్శాంతి లేదురా బాబు. రోజు కూడా తెలుస్తుంది. 1000 ఎక్కడ పని? ఇది ఆడు చెప్పేది. ఆడు చెప్పే మాటలు, ఇది లోకం చెప్పే మాటలు. 1000 అబద్ధాలైనా ఆడు చేస్తాడు. ఆడిదాడు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కుమ్ముకు సావాలి, తర్వాత విడిపోవాలి. ಎಲ್ಲ మంచి తతంగాలు. జ్ఞానము దేవుని యొద్ద నుండి వచ్చేది. పనికి మాలిన మాటలు కాదు దేవుడు చెప్పేది. భార్య భర్తకు లోబడి ఉండి భర్త భార్యను ప్రేమించుట అనేది కుటుంబ వ్యవస్థను కట్టేటువంటి సూత్రాలు, ఆ మాటలు ఈ గ్రంథంలో తప్ప నువ్వు ఎక్కడ చూడలేవు. హల్లెలూయా. ప్రతి చోట ఒక దాన్ని దోచుకోవడం, ఈడల్ని ఇంకో దాన్ని దోచుకోవడం, వావి వరుసలు లేకుండా ఉండే కథలే అన్నీనే. పెంట కథలు. కుటుంబాన్ని కట్టేవి మాత్రం జీవగ్రంథంలో మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నీకు ఆత్మీయమైనటువంటి జ్ఞానము కావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యమే ఆ జ్ఞానము. హల్లెలూయా. బైబిల్ని మించినటువంటి జ్ఞానం ఇంకోట్లేదు. తెలివితేటలతో కాపురాలు కట్టబడం,
నువ్వు తెలివితేటలతో డబ్బు సంపాదించగలవేమో కానీ ఒక బంధాన్ని నిలబెట్టలేవు జ్ఞానముతో మాత్రమే. అందుకనే దేవుడు అంటాడు, జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలంట తన యొక్క ఇల్లును పీకేసుకుంటుంది. తెలివితేటలుంటే నీ బతకడానికి 4 రూపాయలు సంపాదించడానికి సరిపోద్దేమో, నిలబడ్డానికి సరిపోదదే. జ్ఞానం అనేది యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆయుధం. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే నీకు ఆత్మీయమైనటువంటి దృష్టి నీకు ఉంటుందో జ్ఞానమును దేవుడు మన హృదయంలో పెడతాడు. హల్లెలూయా. అందుకని అన్నాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివయు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మంచిది. ఇప్పుడు 4వ పాయింట్కి మనం వెళ్దాం. మన ఆత్మీయమైనటువంటి దృష్టిని మనం పెంచుకోవాలి. అవునా, పెంచుకోవాలమ్మా. ఈ యొక్క మనకి ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మనము ఎక్స్పాండ్ అంటే ఎక్కువగా చేసుకోవడానికి ప్రార్థన అనేది మనకు కావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దీని కొరకు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం అని సెపరేట్ వచనం లేదు, 17, 19 అని కలిపి ఉంది. కలిపి చదవండి అమ్మా. ప్రార్థన ద్వారా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి దృష్టికి ఎప్పుడైతే ప్రార్థన అనేది జతపరచబడిందో మనకి ఎన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు చూసారా. చూడండి, మనోనేత్రములు వెలిగించబడుటంట. అంత మాత్రమే కాకుండా మనం పిలవబడినటువంటి మన నిరీక్షణ ఎట్టిదో, మన పరిశుద్ధత అంత మాత్రమే కాకుండా మన స్వాస్థ్యము ఎలాంటిదో, దేవుడు మనకిచ్చినటువంటి మహిమైశ్వర్యం ఎలాంటిదో, ఆయన ఎంత బలము కలిగినటువంటి వాడో, అలా అంత మాత్రమే కాకుండా మనం విశ్వసించేటువంటి దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడో, అపరిమితమైనటువంటి మహత్యము కలిగినటువంటి వాడో అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రార్థన అనేది ఆ యొక్క ఆత్మీయ దృష్టికి ఎంతగానో తోడ్పడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కొరకు నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అలాగే ఇప్పుడు 5వది ఆఖరి పాయింట్ రెఫరెన్స్ చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియమును కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. హల్లెలూయా. ఇది ఆఖరి పాయింట్ అమ్మా. వివేచన సాధనముగా ఆధ్యాత్మిక దృష్టి, వివేచన సాధనముగా ఆధ్యాత్మిక దృష్టి, ఇది 5వ పాయింట్. దీని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5:14 వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వివేచన అంటే ఏ పరిస్థితినైనా మనం ముందుగానే గ్రహించగలిగినటువంటి వివేచన జ్ఞానము ఆత్మదృష్టి వలన మనకు కలుగుద్దంట. ఆత్మదృష్టిలో కలిగేటువంటి ఈ వివేచనకు దేవుడు ఏమన్నాడంటే దీన్ని ఒక టూల్గా చేశాడు. ఆ టూల్ ఏంటో తెలుసా? మనం చదువుకున్నటువంటి వాక్యం అక్కడ 14వ వచనంలో ఏముందంటే, వయసు వచ్చిన వారంటే ఎవరమ్మా? వయసు వచ్చిన వారంటే యవనస్తులు అని చెప్పారు. దాన్నే లోక దృష్టి అని అంటారు. ఇప్పటి వరకు నేను ఆత్మీయ దృష్టితో చెప్తుంటే ఇంకా లోక దృష్టితోనే ఆలోచిస్తున్నారు. వయసుకు వచ్చిన వారంటే ఆత్మీయంగా సంఘములో పరిపూర్ణతగా ఉన్నటువంటి వారని అర్థం. హల్లెలూయా. పరిపూర్ణత కలిగినటువంటి వారిని వయసుకు వచ్చిన వారు అని ఇక్కడ వాక్యంలో సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. వయసుకు వచ్చినటువంటి వారు అంటే పరిపూర్ణులుగా ఉన్నటువంటి వారు, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణులుగా ఉన్నటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడం. అంటే మేలైనదేంటో కీడైనదేంటో, ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో విశ్వాసులకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయంట. ఇప్పుడు రక్షించబడలేని విశ్వాస దగ్గరికి నేను వెళ్ళి
గట్టిగా నేను మీకు చెబుతున్నట్టుగా ఏంట్రా నువ్వు అని గట్టిగా చెప్పేసాను అనుకో, ఆడేం చేస్తాడు? అయ్యి బాబు వీడేంట్రా బాబు ఇలా రెచ్చిపోతున్నాడు, ఎవడో వెనకాల మంట ఎట్టినట్టు ఏంటో వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన బాధలు వెళ్ళిపోతాడు. ఆడ ఆత్మీయ జీవితంలో పసిపిల్లవాడితో సమానం. ఆడికి ఏమని చెప్పాలో తెలుసా? యేసయ్య నిజమైన దేవుడయ్యా, యేసయ్య నిజమైన దేవుడు. ఒక కుష్టి వ్యాధి గలవాడు రోడ్డు ప్రక్కన ఉంటే, లేకపోతే మరణించినటువంటి వాడు ఆ తల్లి ఏడుస్తూ ఉంటే, లేకపోతే ఒక గుడ్డివాడు చూపు కావాలంటే, ఇవన్నీ చెప్తే వాడిలో విశ్వాసం పెరిగి దేవుని యొద్దకు రావడానికి మీకు అందించే బలమైన ఆహారం వాడికి చెప్పగలనా? వాడికి ఏమీ అర్థం కాదు. ఎందుకనంటే ఆత్మీయతలో వయసుకొచ్చినోడు కాదాడు, ఇంకా పసిపిల్లోడే. అంతేనా? మనకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మీ దగ్గరికి నేను వచ్చి అమ్మ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ ఇక్కడే ఉండండి, మీకు పలహారం పెడతానని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి అందరికి పాలు బాటిల్ ఇచ్చాననుకో మీరు ఏమనుకుంటారు? అమ్మ పాలు బాటిల్ మీ అందరికి ఇచ్చాననుకో మీరేమనుకుంటారు? అయ్యగారికి మతిగాని పోయింది అంటారు, మన చిన్నపిల్లమేండి పాలు తాగడానికి ఆ బాటిల్లో ఎత్తడం మనగా అనుకుంటారు. ఎందుకనంటే మీది పాలు తాగే వయసు కాదు, బిర్యానీ తినే వయసు. బిర్యానీ తినే వయసు. జనవరి 1కి బిర్యానీ ఏం మిగలలేదమ్మా, ఎందుకంటే మన వయసు బిర్యానీ తినే వయసు. ఆ బిర్యానీ ప్లేస్లోనే గిన్నెడు పాలు కాసామనుకో అవుతాయా ఏమన్నా పెద్దలు? ఇన్ని మిగిలిపోతాయి మనకి. కానీ అక్కడ బిర్యానీ పెడితే అయిపోయిందంటే మీరు ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయమైనటువంటి దృష్టి నువ్వు కలిగి ఉండాలంటే నీకు బలమైన ఆహారం కావాలి. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు కోరుకోవాలి ఏమిటో తెలుసా? ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారము నన్ను వదలకో, నీ వాక్యము ద్వారా బలముగా నన్ను కొట్టాలి నువ్వు. హల్లెలూయా. నీ వాక్యము బహుబలముగా నా రాతి హృదయాన్ని పగలగొట్టేయాలి. ఖండితమైనటువంటి వాక్యం కావాలి నాకు. హల్లెలూయా. ఆలించి పాలించే వాక్యం కాదా, ఖండితమైన వాక్యం కావాలి. నా హృదయము ఆ వాక్యం ద్వారా నలిగిపోవాలి. నాలో ఉన్నటువంటి ప్రతి బెలుగు క్లియర్గా కనబడిపోవాలి. కొంతమంది ఆహారమును జీర్ణించుకోలేక చెదిరిపోతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి బలమైన ఆహారము కొరకు ఎవరు ఆసక్తిగా ఎదురు చూస్తారో తెలుసా? ఆత్మీయమైనటువంటి దృష్టి ఉన్నవాడు. నీకు ఆత్మీయమైనటువంటి దృష్టి నీలో లేకపోతే ఏ వాక్యం చెప్పినా ఇదేంటి నా కోసమే చెప్పేస్తున్నాడు, ఎవరో నా కోసం లీకేజో ఇచ్చేశాడు, ఇది నా కోసమే చెప్పాడు, అది నా కోసమే చెప్పాడు, ఇలా ఎవడనుకుంటాడు? ఎవడనుకుంటాడు? ఆత్మీయమైనటువంటి దృష్టి వాడికి లేనోడు. ఆత్మీయమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నవాడు ఏంటో తెలుసా? ఏ వాక్యము ద్వారా ఇక్కడ అంటున్నాడు, అలాంటి వారికి బలమైనటువంటి ఆహారము వారికే తగును, అంటే వారికే ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలోనికి వస్తున్నటువంటి నీకు యేసయ్య నిన్ను దీవిస్తాడు, గుడ్డోలుకు చూపించాడు, కుంటోలికి కాళ్ళు ఇచ్చాడంటే ఎన్నాళ్ళు చెప్తావయ్యా ఇలాంటి క్షేత్రాలు అన్నట్టుంటాయి మీకు. మనకి కావలసింది బలమైన ఆహారం. ఆ స్టేజ్ని మనం ఎప్పుడో దాటిపోయాం, విశ్వాసములో పరిపూర్ణంగా ఎదిగాం కనుక దాంట్లో ఇంకా మనము బలము పొందుకోవాలంటే బలమైన ఆహారం మనకు కావాలి. హల్లెలూయా. చిన్నపిల్లలం కాదు, వాక్యం ద్వారా దేవుడు మన సుత్తుతో కొట్టినట్టు ఉండాలి మన మనసుకు. ఆత్మీయమైనటువంటి దృష్టి ఉన్నవాడికి వాక్యము అలాంటి ఆహారం కొరకు, అలాంటి బలమైన ఆహారం కొరకు ఎదురు చూస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ దృష్టి లేనోడు అనుకో ఇంకంత బాబోయ్, ఇంకా రకరకాలైనటువంటి మాటలు చెప్పి వాడు చెదిరిపోవడమే కాకుండా మిగతా వాళ్ళను కూడా చెడగొట్టడానికి చూస్తాడు. అమ్మా ఈ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నీకు ఆత్మీయమైనటువంటి దృష్టి కావాలి. నువ్వు చేసేటువంటి భక్తికి ఒక అర్థం కావాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ కుటుంబం ఎలా ఉండాలో, నీకే
నీకేం కావాలో, నీ పిల్లలకేం కావాలో, నీ భార్యకేం కావాలో, నీ భర్తకేం కావాలో అన్నీ కూడా నీవు ఒక ప్లాన్ ప్రకారంగా వెళుతున్నావు. మరి ఆత్మీయ జీవితం సంగతి ఏమిటమ్మా? ఆ దర్శనం అనేది నీకుందా? ఆ దైవ దృష్టి అనేది నీకుందా? లేకపోతే ఈ సంవత్సరం అంతా నువ్వు చేసేటువంటి భక్తి బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. ఎదుగుదల ఉండదు. నా జీవితంలో కానీ, నా ఆత్మీయ జీవితంలో కానీ, నా బ్రతుకులో కానీ ఎదుగుదల ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నువ్వు గురులేనోళ్ళకి వెళ్ళిపోతున్నావు అంతే. అందరూ చేస్తున్నారు, అందరూ మందిరానికి వస్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ 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 నీకంటూ ఒక విజన్ ఉండాలి. హల్లెలూయా. నీకంటూ ఒక విజన్ ఉండాలి, ఒక ఆత్మీయమైనటువంటి దృష్టి నీకు ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు చేసేటువంటి భక్తికి ఒక క్రమము, ఒక భయము, ఒక భక్తి అనేది నీకు ఉంటుంది. ఈనాడు విశ్వాసులు భక్తి జీవితంలో క్రమం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుడంటే భయభక్తులు లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యానికి విలువనివ్వలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఎంత మందిరానికి వస్తున్నా ఎదుగు బతుకు లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక గురి అనేది మనకు లేదా, ఒక దైవ దృష్టి అనేది మనకు లేదా. అలా లేకుండా మనం ఎన్ని పాటలు పాడి, ఎన్ని ఆరాధనలు చేసి, ఎన్ని వారాలు మందిరానికి వచ్చినా, ఎంత భక్తిని చేసినా అదంతా కూడా దేవునికి ఇష్టపూర్వకంగా ఉండదు. అందుకని ఈ సంవత్సరంలో ఎదుగుదల మన సంఘంలో మనం చూడాలి. ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదపు ఎదుగుదల, ఆత్మీయపు ఎదుగుదల నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘంలో మనం చూడాలి. అలా ఉండాలి అంటే ఆత్మీయపు విజన్ అనేది మనం ఉండాలి. ఆత్మీయపు దృష్టితో మనం ముందుకు సాగిపోవాలి. ఇంకా చెప్పడానికి 5 విషయాలు ఉన్నాయి, కానీ అవి వచ్చే వారం మనం ధ్యానించుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు స్పష్టంగా సూటిగా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. నీకు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆయనే, నిన్ను బలపరిచేటువంటి వాడు ఆయనే. ఈ లోకానికి, ఈ లోక దృష్టికి, ఈ యొక్క ఆత్మీయపు దృష్టికి తేడాలు దేవుడు నీతో మాట్లాడు. అలాగే నీ ఆత్మీయ దృష్టిని నువ్వు పెంపొందించుకోవాలి అంటే ప్రార్థన అనేది నీకు అవసరం. అలాగే వివేచన అనేది ఆత్మీయ దృష్టిలో కీలకమైనది. నువ్వు దాన్ని వాక్యము అనగా బలమైన ఖండితమైనటువంటి వాక్యాన్ని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించడం ద్వారా దేవుని యొక్క ఆత్మీయ దృష్టిని నువ్వు పొందుకోగలవు. కనుక మనందరం కూడా ఈ సంవత్సరంలో, ఈ మొదటి వారంలో దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి దైవ దృష్టితో లోకానుసారమైనటువంటి దృష్టిలు తీసిపడాయి, లోక ఆలోచనలు తీసిపడాయి. నీ ఆలోచన మారిపోవాలి, నీ యొక్క నడవడిక మారిపోవాలి, నీ మాటల ధోరణి మారిపోవాలి, నువ్వు ఆలోచించేటువంటి విధానం మారిపోవాలి. అంతా దైవికమైనటువంటి దృష్టిలోనికి మనం వెళ్ళిపోవాలి, అంతా యేసయ్య చేతిలోనికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ యొక్క జిమ్మీ ఎర్విన్ లాగా అభివృద్ధిని మనం చూస్తాం. ఆ నాజీ క్యాంపులో తప్పించుకున్నటువంటి వారిలాగా మన మరణము నుండి విజయాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. అటువంటి కృపను సంఘమైనటువంటి మనకు, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క దృష్టిని దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించి బలపరచునుగాక.